నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో ఆలు టమాటా కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము. ఈ కర్రీని మనము రైస్, చపాతి, పూరి, పుల్కాలోకి తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు టమాటా కర్రీ తయారీకి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలను వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఇందులోకి మీడియం సైజు 4 బంగాళదుంపలను ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. మనం ముక్కలుగా కట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా బంగాళదుంపలను వేసుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు 6 నిమిషాల తర్వాత మనకి కర్రీ ఈ విధంగా దగ్గరకు వస్తుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.